ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరినీ ఈ పరిశుద్ధ వారంలో ఆదేశ గురువారపు పరిశుద్ధ సమభక్తపు ఆరాధనలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 178వ కీర్తన, ఆయంధకారం పూరేయిలో క్రీస్తు పడు నాయాసములు దలచరే పాడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ఆయంధకారం పూరేయిలో క్రీస్తు పడు నాయాసములు దలచరే, సాయంత్రమున శిష్య సమితితో భోజనము చేయకూచున్న ప్రభువు, భక్తులాకనియే నాయంధకారం పూరేయిలో క్రీస్తు పడు నాయాసములు దలచరే. ఒకడు మీలో నన్ను యూదగణముల చేతులకు నప్పగింపదలచెన్, మొగమిచ్చుగము గల్గు మూర్ఖుడగు యూదా మనసె వీడను చుదెలిపి, ఇక మిమ్ము గూడియుండగయుందునని రొట్టె విరిచి స్తోత్రంబు చేసి, ప్రకటంబుగా దీని భక్షించుడని పిదపనుగమానలిచెన్. ద్రాక్షారసం ఆయంధకారం పూరేయిలో క్రీస్తు పడు నాయాసములు దలచరే. తన మేని గురుతు రొట్టెను చేసి పాప విమోచనమైన రక్తమునకు, నొనరంగ ద్రాక్షరసమును గుర్తుగా తెలిపి నెనరుగల కర్తయపుడు, తనగెస్సెమను వనస్థలిలోన శిష్యుల రుచితానొక్కరుండు, మనసు వ్యాకులము చేతను నిండి ఉండగా కరుడు ప్రార్థించే తండ్రిన్, గాఢమోగాను నాయంధకారం పూరేయిలో క్రీస్తు పడు నాయాసములు దలచరే. శ్రమ చేత తన శరీరము నుండి దిగజారి చెమట రక్తపు బొట్లుగా, నమితమౌలోక పాపము చూచి నింటూ తప్పటప్పటికి పుచ్చి, క్రమముగా దూత తన కడకరుగు తెంచి తము పల్కి చనిన పిదపం, తమ మనంబుల బోరు తమ సమున యూద సైన్యములేగు తెంచెనప్పుడు, గేత్సేమానువనికి ఆయంధకారం పూరేయిలో క్రీస్తు పడు నాయాసములు దలచరే. పరశాంతిశీల సర్వజ్ఞతలు గల ప్రభు పెరిగి తనకున్న పాట్లు, పరిపంథి గణముతో పలికె మీరి చోట నరయుచున్నారెవరిని, నరులు నజరేతు యేసను
ననగద నెరిగించెనే అని. గురుదీపశిఖల సోకు పతంగముల భంగి ధరణిపై బడివారల్. మూలనకి యాయంధకారం రేయిలో క్రీస్తు పడు నాయాసముందలచరే. తన శిష్యులను విడుడని చెప్పిరి పులచే తను తానే పట్టుబడియన్. కినిసి పేతురు యాజకుని దాసు కర్ణం దునుమంగ క్రీస్తుడపుడు. కనికరంబున స్వస్థతను చేయునా విపుని కరములను విరిచి కట్టి. వెనుక ముందర చుట్టుకొని యెరూషలేము పురమునకు తీసుకుపోయిరి. క్రీస్తు పడు నాయాసముందలచరే. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా, హృదయంలో నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసి అయినవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహింపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరం కలిసి ఈ స్తుతి ప్రార్థన చెప్పుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడవగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమ యందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము ప్రవక్తల సంగ్రహము వినుడి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలను రెండవ ఆజ్ఞవు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. కనికరించి నీ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకుంటకును మనం కూడి వచ్చి ఉన్నాం. కాబట్టి మోకాళ్ళుని మౌనముగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయన్ను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము.
మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మీ పొరుగువారి యెడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలకు అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవారగుటకు నిశ్చయించుకొనుచున్న మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలని సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకొనుడి. అందరము కలిసి ఒప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేసుకొనుచున్నాను. వెలుగులోగా చీకట్లో నడిచితివి, క్రీస్తు నామం పలికి దుష్టత్వమును తొలగుకుంటివి. మమ్మల్ని కనికరించుమని బ్రతిమాలుకుంటున్నాము. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటి క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగినట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియున్నది. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమింతునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు మీకు తోడై ఉండునుగాక. మీ ఆత్మకును తోడై ఉండునుగాక. ప్రార్థించుదము. ఆదేశ గురువారపు సంగ్రహ ప్రార్థన అంశము యూకరిస్తూ యేసును మరలా జ్ఞాపకం చేసుకునుట. మా విమోచకుడైన యేసుక్రీస్తునందున్న దేవా, విమోచన దైవ ప్రేరిత కార్యక్రమంలో పాల్పొందు నీ పిలుపు కొరకు మాకు ప్రేరణ దయచేయము. సమృద్ధి జీవము మా కొసకు నిమిత్తము క్రీస్తు తనను తాను ధారపోసుకున్నట్లు మేము కూడా మమ్మల్ని మేము ఇతరుల కొరకు ధారపోసుకొని నీ కుమారుని శిలువను జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో నిస్వార్థమునకు సూచన అయిన శిలువ ద్వారా జీవించుటకు బలము నిమ్మని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడై ఇప్పుడు ఎల్లప్పుడూ జీవించుచు పరిపాలించునుండు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మనము కూర్చొనిండగా మొదటి పాఠము చదువుగా విందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి 17 వచనాల్ని చదువుగా విందాం.
ఈ ప్రత్యేక దినమునికై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బందపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీరు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండగగా దాన్ని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీల నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసింది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఆ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించింది గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరించవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. ఈ మటునకు మొదటి పాఠం సరి. ఓ దేవా, నీకు వందనములు. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఉండగా కీర్తనల గ్రంథంలో నుంచి 116వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర భాగములుగా 116వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. చివరి చరణము అందరము కలిసి చదువుదాము. 116వ సంకీర్తన మొదటి చరణ ప్రారంభం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని
యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టితిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసినాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచుతుని, నేను మిగులు బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీ కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడు యుగములు కలుగును గాక. దయచేసి కూర్చోనండి. మనము కూర్చొని ఉండగా పత్రిక పాఠము చదవగా విందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మొదలుకొని 34వ వచనం వరకు గల వాక్యాన్ని చదవగా విందాం. పత్రిక పాఠముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 34 వరకు వ్రాయబడి ఉన్న దేవుని వాక్యమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ప్రారంభము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధేయును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని ఇండుడి. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండానట్లును ఎవడైనా ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయగలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఇంతవరకు చదవలసిన పత్రిక పాఠం సరే. ఓ దేవా నీకు వందనములు. మనం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఉండగా సువార్త పాఠం చదవగా విందాం. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 17వ వచనం మొదలుకొని 30వ వచనం వరకు గల వాక్యాన్ని చదవగా విందాం. ఈ పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము
పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుండి 30 వరకు రాయబడిన దేవుని వాక్యం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచన ప్రారంభము. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకైన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడే. నేను యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని నేను. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయించేవాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని ఆయన అడుగగా, నీవన్నట్టే అనేను. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. సువార్త పాఠం ఇంతటితో సరి. ఓ క్రీస్తు నీకు స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా నిలబడి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 650వ కీర్తన, చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభు పాడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధపడదాం. ఎట్లై
ప్రభువు వేదన సమయమున బాధపడని వారి కొరకు ప్రార్థన చేసేనే వేదన సమయమున బాధపరచని వారి కొరకు ప్రార్థన చేసేనే నన్ను తన వలె మార్చేని ఈ మహాప్రేమను తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించేదను తలచి తలచి హృదయము కరుగాగా సదా కీర్తించేదను చూడుము గెత్సేమనే తోటలో నా ప్రభువు పాపినకై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది పాపినికై విజ్ఞాపన చేసేడి వాణి వినబడుచున్నది తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరి యొక్క ఆదేశ గురువారాన్ని బట్టి వందనాలు. ఈరోజు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు తెరవండి, మీరు మాతో మాట్లాడండి. మీ దీన సేవకు నేను నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపలో మరి యొక్క ఆదేశ గురువారంలో ప్రభువుని గణపరచడానికి, ఆయనను మరలా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను దేవాదేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ ఆదేశ గురువారం, ఈ పేరులోనే దీని అర్థం ఇమిడి ఉంది. ఆదేశం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వినూత్నమైనటువంటి ఆదేశాన్ని తన శిష్య బృందానికి ఇచ్చినాడు. ఆయన పస్కా పండుగను ఆచరిస్తూ తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆదేశం, పస్కాను సిద్ధపరచడానికి ఆయన శిష్యులైనటువంటి పేతురు, యోహాన్లను పంపించినాడు. వారు ఈ పస్కాను సిద్ధపరిచారు. జాన్ మార్క్ తండ్రి ఇంట్లో ఇది ఏర్పాటు చేశారు అని సంప్రదాయంలో మనం గమనిస్తాం. ఈ యొక్క భోజనంలో, ఈ చివరి రాత్రి భోజనంలో 2 పార్ట్స్ ఉన్నాయి. మొదటి దాంట్లో శిష్యులు భోజనం చేస్తున్నారు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల కాళ్ళు కడిగినాడు. వారు శుద్ధీకరించబడిన వారుగా ఉండాలి అనేది యేసు ఉద్దేశం.
మన జీవితాలు, మన హృదయాలు కడగబడినవిగా ఉండి ఆయన ఘనపరచాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ విందులో ఇస్కరియోతు యూదా కూడా పాల్గొన్నాడు. ప్రభువు చెప్పినారు, మీలో ఒకడు ఈ పాత్రలో తన చేయి ముంచినవాడు నన్ను అప్పగించబోతా ఉన్నాడు అని చెప్పినాడు. అందరూ అడిగారు, నేనా ప్రభా, నేనా ప్రభా, నేనా ప్రభా అని. అందరితో పాటు ఇస్కరియోతు యూదా కూడా అడిగినాడు, నేనా ప్రభా అని. ఆయన చేయబోయేదేంటో ఆయనకు తెలుసుండి కూడా తెలియనట్టు నటిస్తూ అక్కడ గడుపుతూ ఉన్నాడు ఆయన. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామో తెలుసుండి కూడా దానికి భిన్నమైనటువంటి ప్రొజెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరిలాగే నేనా ప్రభు అని అడిగినాడు. ప్రభు మొక్కమాటం లేకుండా చెప్పున్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడు. ఆ ముక్క ముంచి ఇచ్చినాడు, ఆయన తీసుకున్నాడు, బయటికి వెళ్ళిపోయినాడు. ఆ తరువాత రెండవ భాగం ఉంది. ఈ రెండవ భాగము ప్రపంచ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయాన్ని, నూతన శకాన్ని ప్రారంభించింది. ప్రభు చెప్పినాడు, ఆయనను స్మరించుకుంటూ నూతన నిబంధనలో ప్రవేశించాలి అని, ఈ శరీర రక్తాల్ని భుజిస్తూ ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి అని ఆయన చెప్పినాడు. ఈ రెండవ ఘట్టంలో ఇస్కరియోతు యూదాకు పాలు లేదు. ఈ నిబంధనలో ఆయనకు పాలు లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన మనిషి కరెక్ట్గా లేడు, మనసు కరెక్ట్గా లేదు. ఆయన చేయబోయేది ఒక దుష్టక్రియ కాబట్టి ఆయన సన్నిధానంలో నుంచి పంపివేయబడ్డాడు. ప్రభు చెప్పినాడు, ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం అందిస్తూ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పినాడు. యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట కూడా చెప్పినాడు, దేనికి నిబంధన అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి రక్తం. పాప క్షమాపణ అందించబడుతుంది అన్నది యేసునందు సిలువలో ఆయన చేసేటటువంటి కార్యము ద్వారా పాప క్షమాపణ దేవుని ద్వారా ప్రజలందరికీ అందజేయబడతా ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయాలి. ఎంతవరకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, దీనిలోనిది మీరు త్రాగునప్పుడెల్లా, ఈ ప్రభు భోజన సంస్కారంలో పాల్గొన్న ప్రతిసారి ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఆయన వచ్చేంతవరకు, ఆయన రాకడ పర్యంతరము సంఘము ఈ ప్రభు భోజన సంస్కారంలో పాల్గొంటున్న ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాట చెప్తూ వారికి ఆ గిన్నెను అందించినాడు. ఆ గిన్నెలోనిది వాళ్ళందరూ త్రాగినారు. వారు చేసినటువంటి క్రియ మూలంగా ప్రభువు కొరకు ప్రతి శిష్యుడు రక్తం చిందించాల్సిన అవసరం వచ్చింది. ప్రతి శిష్యుడు ప్రభువు కోసం శ్రమ పడవలసి వచ్చింది. ఆ యేసు శ్రమలో పాలు పొందడానికి తాము ఇప్పుడు ఆ గిన్నెలోది త్రాగుతున్నారన్న విషయం
తెలియకుండానే వారు త్రాగి ఆయన శ్రమలో పంపులు పొందినారు. ఈ దినాల్లో యేసు ప్రభువారి శిష్యులంగా ఉంటున్నటువంటి మనమందరము ప్రభువు కొరకు శ్రమపడ్డానికైనా సరే, ప్రాణాలని బలిగా పెట్టడానికైనా సరే వెనుదీయని వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయండి అని ప్రభు చెప్పినాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన ఎందుకు ఈ కార్యం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ పాప ప్రాయశ్చిత్తం కొరకు, నీ పాపాల ప్రక్షాళన గావించడం కొరకు ఆయన శిలువ రానిపై బలి అయినాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన రక్త ప్రోక్షణలో నీవు నేను కడగబడ్డామన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు బలని సమీపిస్తున్న ప్రతిసారి ఈ తలంపు లేకుండా ఆ ప్రభు బల దగ్గరికి వచ్చినట్లయితే ఇది ఒక రిచువల్గా మారిపోద్ది. సాంప్రదాయబద్ధంగా పవిత్రంగా మనం చేసే ఒక క్రియగా మారిపోద్ది. కానీ యేసుక్రీస్తు చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని మన జీవితాల్లో అనుభవపూర్వకంగా ఉంచుకునే వారంగా ఉండలేము. కాబట్టి ఈ సంస్కారం అనేది మన జీవితాల్లో దాని యొక్క సిగ్నిఫికెన్స్ని కోల్పోతుంది. ప్రభు ఏ ఉద్దేశంతో అయితే ఈ సంస్కారంలో నీవు నేను పాలుపంపులు పొందాలని కోరినాడో, ఈ సంస్కారంలో పాల్గొంటున్న ప్రతిసారి ఆ ఉద్దేశము నెరవేర్చబడ్డానికి ప్రార్థనాపూర్వకంగా ప్రభు వాళ్ళ దగ్గరకు రావాలి. ఆయన యొక్క శరీర రక్త సంస్కారంలో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. సాంప్రదాయంగా సంఘ చరిత్రలో మనం చూస్తే ఈ ద్రాక్షారసము, ఈ రొట్టె ఏ విధంగా యేసు శరీర రక్తాలుగా మారిపోతాయి అన్న దానికి 3 రకాల ఉద్దేశాలు వాళ్ళు వ్యక్తపరుచున్నారు. 3 రకాల నమ్మకాలని ప్రజలు కలిగి ఉండినారు. మొదటిది ఏంటంటే, ఈ రొట్టె ద్రాక్షారసము నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారి శరీరంగా రక్తంగా మారిపోతాయి. ఆ ఫిజికల్ ప్రెజెన్స్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ శరీర రక్తాలుగా నిజంగానే మనకు దేవుని చేత అందించబడుతున్నాయి. రెండోది ఏంటంటే, ఈ రొట్టె ద్రాక్షారసాలు అలాగే ఉంటాయి కానీ, మార్పు లేకుండానే ఉంటాయి కానీ, యేసు ఆత్మీయంగా ఈ రొట్టె ద్రాక్షారసంలో ఉంటాడు అనేది రెండో నమ్మకం. ఆ స్పిరిచువల్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సాన్నిధ్యాన్ని ఆ రొట్టె ద్రాక్షారసంలో ఉంచుతాడు అనేది రెండో నమ్మకం. మూడో నమ్మకం ఏంటంటే, ఈ రొట్టె ద్రాక్షారసము యేసుక్రీస్తు రక్తానికి సూచకలుగా, సింబలైజింగ్ ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీర రక్తాలని ఆ రొట్టె ద్రాక్షారసాలు సింబలైజ్ చేస్తాయని మాట్లాడు. ఈ 3 నమ్మకాలను సంఘము వివిధ రీతుల్లో కలిగి ఉన్నారు. ఇందులో ఏది రైటు, ఏది కరెక్టు, ఏది కాదు అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ అనాదిగా 2000 సంవత్సరాలుగా సంఘము ఆచరిస్తున్నటువంటి ఈ ప్రభు భోజన సంస్కారంని సంఘ జీవితం యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క మనుగడకు చాలా ప్రాముఖ్యమైనది అన్న విషయాన్ని ప్రతి విశ్వాసి గమనించినాడు, ప్రతి సంఘము గమనించింది. కాబట్టి ప్రభు బల్ల దగ్గరకు రావడానికి సంఘము సిద్ధపడి ప్రభు బల్ల దగ్గరకు వస్తారు. దేవుని ప్రేమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, ఎందుకోసం ఆయన మరణించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని,
ఆయనను పోలిన వారంగా జీవించే వారంగా ఉండడానికి శిష్యులు ఏ విధంగా అయితే ఆ సంస్కారంలో పాల్గొన్నవారై ఆయన కోసం అసూలు బాసినారో, ఆయన కోసం జీవించారో, సువార్త వ్యాప్తిలో తమ్మును తాము ధన్యులుగా చేసుకున్నారో, ఈరోజు ఈ సమాజంలో నివసిస్తున్నటువంటి మనం కూడా అదే విధంగా ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనం ఇంత చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో పౌలు భక్తుడు మాట్లాడడం చూసినాం. ఆయన 4 విషయాలు మాట్లాడినాడు. మొదటిది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చేంత వరకు, ఆ రెండవ రాకడ వరకు ఈ యొక్క సంస్కారంలో పాల్గొంటున్న ప్రతిసారి ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూ ఉన్నాం. నీ రక్షణ కోసం, నా రక్షణ కోసం ఆయన చనిపోయినాడు అన్న విషయాన్ని తెలియజేస్తూ, ప్రజలందరి విమోచన కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు అన్న విషయాన్ని మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రభువారి యొక్క మరణం ద్వారా లోకము రక్షించబడిందని, ప్రజలందరూ దేవునితో సమాధానపరచబడ్డారన్న విషయాన్ని ఈ లోకానికి మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. రెండవ మాట ఆయన ఏం చెప్తారంటే, ఈ ప్రభు భోజన సంస్కారంలో మనం పాల్గొనేటప్పుడు యోగ్యంగా, గౌరవప్రదంగా దాన్ని తీసుకోవాలి. ఇక్కడ వాడబడిన మాటలు ఏంటంటే అయోగ్యంగా తీసుకోవద్దు అన్నాడు. ఈ అయోగ్యంగా ప్రభు యొక్క బల్లలు ప్రవేశిస్తే, ఆ రొట్టెను తిని ఆ యొక్క ద్రాక్షారసమును పానం చేస్తే ప్రభు వారి యొక్క శరీర రక్తముల గూర్చినటువంటి అపరాధం చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే, వివేచన చేయాల. ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలా. ఏ ఉద్దేశంతో బల దగ్గరకు వస్తున్నామో ఖచ్చితంగా ఆ ఉద్దేశాన్ని తలపోస్తూ రావాలా. క్యాజువల్గా అలాగ వచ్చి అలా తీసుకుని వెళ్ళిపోతారు చాలామంది. ఎందుకంటే ఒక రిచువల్గా మారిపోయింది. మన జీవితాల్లో ఇదొక భాగం. ప్రతి ఆదివారం మనం తీసుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంస్కారంలో పాల్గొనేటప్పుడు దాని ఉద్దేశాన్ని తలపోస్తూ అయోగ్యంగా కాకుండా యోగ్యంగా, గౌరవప్రదంగా ప్రభు బలను సమీపించడానికి మనల్ని మనం ఆయత్తపరుచుకోవాలి. అందుకోసం మూడోది, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన జీవితాల్లో ఒప్పుకొనటువంటి పాపాలు ఏమైనా ఉన్నట్లయితే, రిసెంట్ఫుల్ యాటిట్యూడ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవాలి. ప్రభువు దగ్గర మనం ఒప్పుకోవలసినటువంటి పాపాల గురించి ఆలోచన చేయాలి. కీర్తనకారుడు చెప్తాడు కదా, నా పాపాలని కప్పుకోకుండా ఆయన సన్నిధానంలో ఒప్పుకొందును అనుకుంటుని. ఆయన సన్నిధానంలో కప్పుకోకుండా మనము ఒప్పుకునే రీతిలో మన జీవితాలు ఉండాలి. నిజాయితీగా ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకునేటటువంటి అవకాశాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అగత్యాన్ని పరిశుద్ధాత్మ జ్ఞాపం చేస్తున్నాడు. అందుకనే ఈ యొక్క కమ్యూనియన్ సర్వీసులో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు మొదటి నుంచి చివరి దాకా గమనిస్తే మనల్ని ఆ ఉప్పిదంలోనికి ప్రభు సన్నిధానంలో సిద్ధపరుస్తూ ఆయన మరణాన్ని కూర్చున్నటువంటి లోతైన మర్మాలను మనకు జ్ఞాపకం చేస్తూ ప్రభు బలద్దకు మనల్ని నడిపిస్తారు. దేవుని బిడ్డారా, మనస్సు ఉంచి, మనస్సు లగ్నం చేసి ప్రభు సంస్కారంలో పాల్గొనాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఆదేశాన్ని మనకిస్తూ ఉన్నాడు. ఆయన బిడలంగా ఆయన వచ్చేంత వరకు ఈ కార్యాన్ని చేయాలి. ఈ కార్యాన్ని చేసేటప్పుడు పక్క వాళ్ళ గురించినటువంటి ఆలోచన చేయమన్నాడు. ఏమంటాడంటే, ఒకరి గురించి ఒకరు కనిపెట్టి ఉండండి. ఈ రోజుల్లో ఇది చాలా అవసరం. పక్క వాళ్ళ గురించి కనిపెట్టి ఉండాల్సిన అవసరం. కరోనా చేత మనం పీడించబడుతున్న ఈ దినాల్లో
మన గురించి ఆలోచన చేసుకోవడం ఎంత ముఖ్యమో పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయడం అంతే ముఖ్యం. అందుకనే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని రావాలా. అది మీ కొరకు కాదు, మీ పక్కవాడి కోసం మాస్క్ పెట్టుకోవాలా. పక్క వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచన చేయాలి. యేసుప్రభువు చెప్తారు కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు మంచిగా ఉంటే సరిపోదు, నీ పక్క వాళ్ళు కూడా మంచిగా ఉండాలా. ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, యాక్చువల్గా క్రిస్టియన్స్ అంటే ఎంత లా అబైడింగ్ పీపుల్గా ఉండాలి. అందరూ మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోవాలా. చర్చికి వచ్చే సగం మంది మాస్కులు పెట్టుకుంటారు. పక్కవాడిని గురించి, పొరుగు వారిని గురించి మనం ఆలోచన చేయకపోతే, ఇక్కడ అడిగినాడు ప్రభు, వాక్యాలు అడుగుతున్నాడు, ఇంట్లో మీకు భోజనం లేదా అని అడిగినాడు. ఇంట్లో మీకు భోజనం లేకుండా ఇక్కడ వస్తున్నారా? ప్రభు బల్లను సమీపించేటప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి తలపోయడం ఎంత ముఖ్యమైందో, ఆయన మరణాన్ని ప్రచురం చేయడం ఎంత ముఖ్యమైందో, మన పొరుగు వారిని, మన పక్క వారి గురించి ఆలోచన చేయడం కూడా అంతే ప్రాముఖ్యమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా క్లిష్టమైన దినాల్లో మనం ఉన్నాం. బహిరంగంగా ఆరాధనలు చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందరము కలిసి సమకూడి దేవుని గణపరిచేటటువంటి పరిస్థితులు ఈరోజు కనబడడం లేదు. ఈ పరిస్థితుల్లో పొరుగువారి గూర్చి ఆలోచన చేసేటటువంటి మంచి విశ్వాసంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మంచి విశ్వాసంగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. వివేచన కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన వచ్చే పర్యంతరము ఆయన మరణాన్ని స్మరిస్తూ, ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూ, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా, ఆయన బిడ్డలుగా జీవించడానికి మనల్ని మనం ఆయత్తపరచుకోవాలి. ఆయనతో ఉండడానికి మనం ఇష్టపడితే, ఆయనలాగా ఉండడానికి మనం ఇష్టపడితే, ఆయన్ను పోలి జీవించడానికి మనం ఇష్టపడితే, అలాగే ఉండగలిగేటటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఉండగలిగేటటువంటి శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. అలాంటి కృపలోనికి దేవుడు మనందరినీ నడిపించి దీవించి కాపాడునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రభు మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అప్పగింపబడడానికి ముందు శిష్యులతో ఆచరించినటువంటి ఆ పస్కా విందునకు నూతన అర్థాన్ని మీరు జోడించి మీ యొక్క శరీర రక్త సంస్కారాన్ని ఆదేశంగా మాకు అనుగ్రహించినారు. ప్రభు, ఈరోజు అట్టి సంస్కారంలో పాల్గొంటున్న మేము మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ అయోగ్యమైన రీతిలో కాకుండా యోగ్యమైన రీతిలో నీ బెల్లను సమీపించడానికి, తద్వారా నీ మరణాన్ని ప్రచురం చేస్తూ మీరు క్రీస్తునందు మాకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణలో కొనసాగుతూ ఉండగలందులకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. నైస్య విశ్వాస సూత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒకడే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుని దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నిజమైన దేవుడును, సృజించబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తం ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ యందు శరీరధారి మనుషుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతిపెట్టబడెను. లేఖనముల ప్రకారం మూడో దినాన తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు.
ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యంలో అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడు, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడు, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడినై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలులకు నేను ఒకటే పరిశుద్ధ సంఘము నమ్ముచున్నాను. పాప విమోచన కొరకు నేను ఒకటే బాప్తిస్మము పొందుచున్నాను. మృతుల పునరుద్ధానం కొరకును రాబోయే మీకు జీవం కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 203వ కీర్తన పాడుకుంటూ మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం. సిలువా వెంట శత్రు సమూహముల్ నడువా కాపు ప్రచండమౌ కారెండ కాయాన నే పునః నాపవ నీ పాటు పెట్టారా ఎందు పోయేదావో ఆ ప్రభురాయా ఎందు పోయేదావో విరువు గట్టివియో జనుల రక్షించు విరుదులయ్యవియో పరమరక్షకుండాన పాప బంధములయో పరిశోధించెడి వారి పాటు కొమ్మలయో ఎందు పోయేదావో ఆ ప్రభురాయ
చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియకుమారుని రక్తము ద్వారా నీ కృపాసింహాసనమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైన నీ కుమారుని ద్వారా నీ వద్దకు వచ్చుచున్నాము. మమ్మని మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకునమని వినయంతో బతిమాలుకొనుచున్నాము. భూమి ఆకాశములు ఎందుండు సమస్తము నీవి, నీ దానిలో నుండి నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థించుదాము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభువా కనికరించమని చెప్పవలెను. ప్రార్థించుదాము. పైనుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా ద మోస్ట్ రెవరెండ్ ధర్మరాజ్ రసాలను మన మోడరేటర్ కొరకును ద రైట్ రెవరెండ్ డాక్టర్ కంటపూడి రూబన్ మార్కను మన మండల అధ్యక్షులు ఉత్తమ హృదయముతోను నిర్మల మనస్సాక్షితోను తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. సిఎస్ఐ, సిఎన్ఐ, మార్తోమా ఈ ఐక్య సంఘముల పరిచర్య కొరకును వాటి విస్తరణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించు వారి కొరకును మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని శ్రేష్టత్వములను మనం ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించుదాము. ప్రభువా కనికరించుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్యుడగు దేవా, సంఘము యొక్క శరీరం అంతటిని నీ ఆత్మచేయలు శుద్ధి చేస్తున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములు నానా స్థితిలో ఉండు మనుషుల కొరకు మేము నీ ఎదుటిచే మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించము. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగంలోనూ సేవలోనూ యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపము. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడే ఉండుగాక. ఆమేన్.
ఎన్న సఖ్యము కాని పాపము నంది మోపున వీపుపై బడి యున్ననిది నడలేక తోట్రెడు సున్నవాడను నన్ను దయగను నా పాటు నవచ్చు చిన్నాను నీ పాద సన్నిధి అందరం లేచిన పడదాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకమైన మనము ఒక్క రొట్టె ఒక్క శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఆయన నివాస స్థలములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులను నర్పించెదను, నేను పాడెదను, ప్రభువును గూర్చి స్తుతి గానము చేసేదను. దేవుని యొక్క సమాధానాన్ని మన పొరుగువారితో పంచుకుందాం. మోకరించి ప్రార్థన చేద్దాం. ఓ యేసు, మాకు తోడైండుము. మంచి ప్రధాన యాజకుడు అయిన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీవు ఉన్నట్లు మా మధ్య నుండుము. రొట్టె విరిచెట్లో నిన్ను నీవు మా ప్రత్యక్షపరచుకొనుము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలం జీవించి ఏలుచున్నవాడైనావు. ఆమేన్. ప్రభు మీకు తోడే ఉండును గాక, మీ ఆత్మకును తోడైండును గాక. మీ హృదయం లేవనెత్తుకొనుడి. ప్రభు వైపునకు వాటిని లేవనెత్తుకొనుచున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదాము. అలాగు చేయుట తగినది సరియునై ఉన్నది. ఓ ప్రభా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, అన్ని కాలముల యందును అన్ని స్థలముల యందును నీ కుమారును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుట మాకు మిక్కిలి తగినది సరియు మా విధినై ఉన్నది. ఎందుకనగా మా ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీద నుండి పైకెత్తబడిన వాడై మనుషులందరినీ ఆయన యొద్దకు ఆకర్షించినట్లు ఆకారంలో మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సర్వ సమూహముతోనూ నీ ఘనమైన నామమును కొనియాడుచు మహిమపరచుచు నిన్ను సదా స్తుతించుచున్నాము. పరిశుద్ధుడా, 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 సైన్యముల ప్రభువు అయిన దేవా, ఇహ పరలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. సర్వోన్నతుడైన ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. ప్రభు పేరిట వచ్చిన వాడు రాబోవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన వాటి యందు దేవునికి మహిమ. ఓ పరలోకపు తండ్రి, వాస్తవంగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రార్హుడవు. మానవుల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనం కొరకు నీ ఒకడే కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయన అనుగ్రహించితివి కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలనదినైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి తన మిక్కిలి విలువగల ఆ మరణమును గురించి శాశ్వత స్మరణను చేయుచుండని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచుండవల్లని తన పరిశుద్ధ స్వార్థ యందు మాకు ఆజ్ఞాపించాను. తాను అప్పగింపబడిన రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దానికి వారికి ఇచ్చి,
దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది పాపరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుతున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను. ఆమేన్. ఆమేన్. ప్రభువా, నీ మరణం స్మరించున్నాము, నీ పునరుత్థానం ఒప్పుకొనుచున్నాను, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూచున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఇందు నిమిత్తము తండ్రి, మా ప్రభువు నీ కుమారుని మిక్కిలి విలువ గల మరణ శ్రమలను, ఆయన మహిమ గల పునరుత్థానమును ఆరోహణమును స్మరించు, ఆయన యందు మా కలిగించిన సంపూర్ణ విమోచనమునకు నీకు మా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచు, ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపం చేసుకుంటకు నీ సేవకులమైన మేము దీన్ని చేయుచున్నాము. ప్రభువా మా దేవా, నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను మహింపరుచున్నాము. కనికరముల మా తండ్రి, మేము విరిచిరొట్టె క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటూ ఉన్నట్లును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తంలో పాలుపుచ్చుకుంటూ ఉన్నట్లును, మమ్మను రొట్టె ద్రాక్షారసములని నీవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని నేను బహువినంతో బతిమాలు కొనుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసము గల వారము ఉన్నట్లును, శిరస్సైండు మా ప్రభు అయిన క్రీస్తునందు అన్నిట్లు ఎదుగునట్లును అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యం నందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పించినట్లు ధైర్యంతో ఇట్లా చెప్పగలుగుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలను దేకాదుష్టును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. ప్రభు బలను సమీపించినట్లుగా వినయ సామీప్య ప్రార్థన అందరము కలిసి చెప్పుకుందాం. కనికరం గల ఓ ప్రభువా, మేము మా స్వనీతిగాక నానా విధములైన గొప్ప కనికరమును నమ్ముకొని ఈ నీ బల యొద్దకు ప్రార్థించితిమి. నీ బల కింద పడి ఉన్న ముక్కలు ఏరుకున్న యోగ్యత గలవారం కాము గాని నీవెప్పుడు కనికరక్షణము కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీరరక్తముల చేత శుద్ధి మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లు తన రీతిగా ఆయన శరీరం తింటకును ఆయన రక్తం త్రాగుటకును మా కృపను అనుగ్రహించుము. ఆమేన్. మనం విరిచిరొట్టె క్రీస్తు శరీరంలో పాలు పంచుకుంటే దేవుని జనులకే దేవుని పదార్థములు. లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, నీ సమాధానం మాకు దయచేయము.
సంస్కారమును ఇప్పుడు విశ్వాసంతో పుచ్చుకున్న మనము మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాము. అందరం కలిసి ప్రార్థన చెప్పుకుందాం. సర్వశక్తి కలిగి సదా జీవించుండు దేవా, ఈ పరిశుద్ధ మర్మములను తగినట్టుగా పుచ్చుకున్న మమ్మును నీ కుమారును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువ గల శరీర రక్తములను ఆత్మీయమైన ఆహారముతో పోషింపొందనుగ్రహించున్నావు కనుక నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము. మరియు నీకు మా ఇళ్ళ దయాదాక్షిణ్యములు కలవని సమస్త విశ్వాసుల దివ్య సమూహముగు నీ కుమారుని మర్మ శరీరములో నిజమైన అవయములుగా మేము చేర్చబడి ఉన్నామని ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యం వల్ల కలుగు నిరీక్షణ ద్వారా నేను నిత్య రాజ్యమునకు వారసులమై ఉన్నామని ఇందువల్ల మాకు రూఢిపరుచున్నావు కనుక మనస్ఫూర్తిగా నిలుస్తున్నాము. అందరం బట్టి మమ్మును మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమైన యాగముగా చెల్లించి సమర్పించుకొనుచున్నాము. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచి ఉండి నీ విధించిన సత్క్రియలన్నీ మేము చేయనట్లు నీ కృపచేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బహువినయముగా బతిమాలు కొనుచున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యోగయములు కలుగును గాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యోగయుగములు కలుగును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానం మీకు తోడే ఉండి దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారును మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్నట్టు తెలివెందును ప్రేమ ఎందును మీ హృదయములను మనస్సులను కాపాడునుగాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మనైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడే ఉండుగాక. ఆమేన్. మనం లేచి నిలబడదాం. ఈ ఆరాధన ముగించుకుంటూ గాను 210వ సంగీతాన్ని పాడుకుందాం. గాయంబుతో నిండారు ఓ శుద్ధ శిరస హాముల్ల కిరీటంబు భరించు శిరస నీకిప్పుడపకీర్తి హాస్యంబు కల్గేగా కర్తఘనంబు కీర్తి ఎన్నాడు గల్గుగా లోకంబు భీతినొందు ప్రకాశమునుడా ఆయుధు లైన వారు నీ మోము మీదను నాడు మీ వేసినారా నీ ముఖ కాంతికి
వింత